మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఏషియన్ సదస్సు విజయవంతంగా నడుస్తోంది. తాజాగా భారత విదేశాంగ మంత్రి జయశంకర్ సదస్సుకు వచ్చిన వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. అనేక అంతర్జాతీయ అంశాలపై భారత్ వైఖరి తెలిపారు. కాగా అనివార్య కారణాలతో ఏషియన్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కాలేదు. దీంతో వర్చువల్ విధానంలో ఆయన సదస్సులో పాల్గొన్నారు. కౌలాలంపూర్లో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియోతో సమావేశమయ్యారు. కాగా కొద్ది కాలంగా భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు విదేశాంగ మంత్రుల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఉభయ దేశాలకు సంబంధించి అనేక అంశాలపై ఎస్ జైశంకర్, మార్క్ రూబియో చర్చించారు. ప్రధానంగా వాణిజ్య ఒప్పందంపై ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్టు సమాచారం. భారత్ అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరబోతోంది. వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అయితే ఒప్పందం పేరుతో భారత ప్రయోజనాలను దెబ్బతీస్తే ఎటువంటి షరతులను ఆమోదించేదే లేదని గతంలోనే ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. అలాగే అనేక అంతర్జాతీయ అంశాలను కూడా ఇద్దరు విదేశాంగ మంత్రులు చర్చించినట్టు తెలుస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ ఓ కొలికి రాలేదు. రష్యా యుక్రెయిన్ దేశాలు పరస్పరం ఒకరిపై మరొకరు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. అలాగే ఇటీవల ఈజిప్టులో గాజా శాంతి ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అయితే ఒకవైపు శాంతి ఒప్పందం అమల్లో ఉన్న గాజాపై దాడులు చేయడం ఇజ్రాయెల్ మానలేదు. ఈ అన్ని అంశాలు, వీటికి సంబంధించిన తాజా పరిణామాలు జైశంకర్, మార్క్ రూబియో మధ్య ప్రస్తావనకొచ్చినట్టు తెలిసింది. కాగా అంతకుముందు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్తో కలిసి పనిచేయడానికి మలేషియా ఆసక్తిగా ఉన్నట్లు ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించినట్టు సమాచారం. అలాగే ఆసియన్ సమ్మిట్కు వచ్చిన ఇతర దేశాలకు చెందిన అధినేతలు, విదేశాంగ మంత్రులతో ఎస్ జైశంకర్ సమావేశమయ్యారు. కాగా ప్రపంచ పటంపై ఆసియన్ ఒక శక్తివంతమైన కూటమిగా ఏర్పడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఆసియన్ వార్షిక సదస్సును ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. అంతర్జాతీయ సుస్థిరతకు, అలాగే అభివృద్ధికి ఆసియన్ సమ్మిట్కు తన వంతు కృషి చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా దాదాపు 15 సంవత్సరాల కిందట అమల్లోకొచ్చిన భారత్ ఆసియన్ సరుకు వాణిజ్య ఒప్పందాన్ని త్వరలో సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఆయన. కాగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆసియన్ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లలేకపోయారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ బదులు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం ఆసియన్ సదస్సుల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఆసియన్లో 11వ సభ్యదేశంగా తాజాగా తూర్పు తైమూర్ చేరింది. ఆసియన్ కూటమిలో చేరాలన్నది తూర్పు తైమూర్ పాలకుల చిరకాల కోరిక. చివరకు తమ కోరిక నెరవేరిందన్నారు తూర్పు తైమూర్ ప్రధాని షనానా గుష్మావో. కాగా 1990 తర్వాత ఆసియన్ తొలి విస్తరణ ఇదే. అయితే తూర్పు తైమూర్ను అనేక దేశాలు తైమూర్ లెస్ట్ అని కూడా పిలుస్తుంటాయి. కాగా ఆసియన్ సదస్సుల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. కంబోడియా, థాయిలాండ్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై ఉభయ దేశాధినేతలు సంతకాలు పెట్టారు. కాగా ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆసియన్ సదస్సు సాధించిన ఒక విజయంగా చెప్పుకోవచ్చు. కాగా ఈ ఒప్పందం ప్రకారం థాయిలాండ్ ముందుగా తమ వద్ద బందీలుగా ఉన్న 18 మంది కంబోడియా సైనికులను విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే సరిహద్దు ప్రాంతాల నుంచి భారీ ఆయుధాలను ఉభయ దేశాలు ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.
కాగా ఆసియన్ సదస్సు కోసం కౌలాలంపూర్ వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మార్క్ స్టెప్పులతో అదరగొట్టారు. కౌలాలంపూర్లో విమానం దిగగానే ఆయనకు మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం స్వాగతం పలికారు. అయితే రెడ్ కార్పెట్ పై ట్రంప్ నడుస్తుండగా అక్కడో బృందం సాంప్రదాయ నృత్యం చేసింది. దీంతో ట్రంప్లో జోష్ వచ్చింది. ఆయన కూడా స్టెప్పులు వేసి అదరహో అనిపించారు. కాగా ఆసియా దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనడంలో ఆసియన్ సదస్సు చొరవ చూపుతుందని అందరూ భావిస్తున్నారు.